లక్ష్మీపురం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర షోరూం నందు ఆదివారం ఫోర్స్ కంపెనీకి చెందిన సరికొత్త మోడల్ గుర్కా 4-వీలర్ ను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గౌరు వెంకటరెడ్డి, కెవి సుబ్బారెడ్డి, మల్లెల రాజశేఖర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కొత్త హంగులతో కొత్త రకమైనటువంటి 4-వీలర్లను ప్రజలు కోరుకుంటున్నారని, వాటికి తగ్గట్టుగానే ఈ వెహికల్ ఉందని వారు తెలిపారు. కార్యక్రమంలో అధినేత టి వెంకటేశ్వర రెడ్డి, మేనేజర్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఓకే వెంకటేశ్వర ముందరు కొంచెం బ్యాక్ మోటార్స్ యాజమాన్యం సారథ్యంలో గుర్కా పేరుతో 4-వీలర్స్ రిలీజ్ అయ్యాయి. ఇవి నిజానికి కొండ ప్రాంతాల్లో కానీ లేదా యువతి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. కాబట్టి మరో సంస్థ కొత్త వాహనాన్ని తేవడం తప్పకుండా కొంతమందికి ఉపాధి కల్పిస్తుంది. మనందరం చేయాల్సింది ఏంటంటే ఉపాధి పెంచాలి. ఎలాగో పెద్ద పరిశ్రమలు ఇంతవరకు లేవు కర్నూలులో. మరి ఈరోజు టీజీ భరత్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కష్టపడి పనిచేస్తే మరిన్ని పరిశ్రమలు రావాలి. మేము విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాం, కానీ వాళ్ళకు ఉపాధి చూపించేది ప్రభుత్వ బాధ్యత, మా బాధ్యత కూడా. నేను నిన్న మన జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారితో కూడా మాట్లాడాను. కొన్ని పరిశ్రమల గురించి ఆలోచిస్తున్నాం. మనందరం కూడా అవసరమైతే బ్యాంకులు లోన్ ఇస్తాయి. పిల్లలకు ఉపాధి చూపించకపోతే ఏ రాష్ట్రమైనా దివాలా ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగింది అదే దివాలా. ఎందువల్ల అంటే కనీసం ఒక ఉపాధి అవకాశం కూడా కల్పించలేదు. ఎంతసేపు ఉన్న బట్టన్ నొక్కి ఇంట్లో పడుకున్నాడు. ప్రజలకు అందుబాటులో లేడు, నాయకులకు, ఎంపీలకు, ఎవరికి ఈవెన్ మంత్రులకు కూడా అందుబాటులో లేడు. అలా కాకుండా ఈరోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్లస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలతో ఉన్నారు. తప్పకుండా ఇది ప్రజాపాలన. సో ఇలాంటి వాహనాలు, ఇలాంటి షోరూంలు దిగ్విజయంగా నడుస్తాయని నేను విశ్వసిస్తూ దీన్ని మనందరం ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్ యూ.